హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఉదయాన్నే 6ంటికి నిద్ర లేచాను ఫ్రెండ్స్. చూడండి, మా పిల్లల కోసం ఇడ్లీ పిండి తెప్పించాను. కేజీ 40 రూపాయలు కేజీ పిండి ఫ్రెండ్స్. ఇది ఇడ్లీ చేసుకుంటున్నాను. చూడండి, ఈరోజు శుక్రవారం ఫ్రెండ్స్. ఇంటి ముందల వాకిలి కడిగి ముగ్గు కూడా వేసాను. చూడండి, కొంచెం నూనె వేసుకుందాం ఫ్రెండ్స్. శనగిత్తులు, పచ్చిమిర్చి వేయించుకోవడానికి. ఇడ్లీ పిండి ప్లేట్లో పెట్టుకున్నాను ఫ్రెండ్స్. 5 ప్లేట్లు, మొత్తం 21 ఇడ్లీ వస్తాయి. శనగ్గింజలు కూడా ఎగుతున్నాయి. చూడండి, మూత పెట్టుకుందాం. ఈ పిండి మిగిలింది ఫ్రెండ్స్. ఈ ఖచ్చితంగా 2 ప్లేట్లు అవుతాయి. ఒకసారి శనగెత్తి తీసుకుందాం. ఇడ్లీ ఉడికాయి ఫ్రెండ్స్, చూసుకుందాం. ఇడ్లీ చూడండి బాగానే ఉడికాయి. గ్యాస్ ఆపుకుందాం. పల్లి గింజలు కూడా ఏగాయి, చల్లారాయి కూడా. మిక్సీ వేసుకున్నాం. చట్నీ తాలింపు వేసుకుందాం ఫ్రెండ్స్. ఈ కళాయిలో గ్యాస్ ముట్టించాను. నూనె వేసుకుందాం కొంచెం. నూనె కాగింది ఫ్రెండ్స్. తాలింపు గింజలు వేసుకుందాం. కరివేపాకు, తాలింపు గింజలు ఏగాయి ఫ్రెండ్స్. చట్నీ వేసుకుంది. రోజు మా పిల్లలకి స్కూలు 1:30 దగ్గర నుండి 5 దాకా ఫ్రెండ్స్. ఉదయాన్నే లేదు స్కూల్. ఈరోజు 1:30కి వెళ్ళి 5 దాకా స్కూల్ ఉంది. మధ్యాహ్నం నుండి వెళ్తారు. ఈరోజు ఉదయాన్నే 6ంటికి నిద్ర లేచాను ఫ్రెండ్స్. ఈరోజు శుక్రవారం. కనకదుర్గమ్మ అమ్మవారి గుడికి వెళ్దామని అనుకుంటున్నాను. వెళ్దాం ఫ్రెండ్స్ గుడికి. చాలా రోజులైంది అమ్మవారి గుడికి వెళ్ళక. ఈరోజు వెళ్దాం అనుకుంటున్నాను. అందుకే నిన్న ఇల్లంతా క్లీన్ చేశాను. మా పిల్లలు కూర్చొని ఇడ్లీ తింటున్నారు ఫ్రెండ్స్. ఒక్కొక్కరికి 4 ఇడ్లీ వేసాను. ఇంకా 2 ప్లేట్లు అవుతాయి. 2 ప్లేట్లు కూడా ఇడ్లీ వేస్తాను. సూపర్ ఉంది ఫ్రెండ్స్. సూపర్ ట్రై చేయండి. సూపర్ ఉంది ఫ్రెండ్స్. టిఫిన్ తిన్నాం ఫ్రెండ్స్. గుడికాడికి, అమ్మవారి గుడికాడికి బయలుదేరుతున్నాము. చూడండి, ఇప్పుడే బయలుదేరాము. టైం అయితే 9 అవుతుంది. ఇక్కడ పెట్రోల్ కొట్టించుకుంటున్నాము స్కూటీకి, మేము గుడికాడికి వెళ్ళటానికి. ఇది చుట్టుకుంట ఫ్రెండ్స్, చుట్టుకుంట పెట్రోల్ బంకు. నేను మా చిట్టి లక్ష్మీప్రియ వెళ్తున్నాము. రేణుకాదేవి ఇంట్లోనే ఉంది. ఎండ కదా, ఏడ్చిద్దని తీసుకురాలేదు. గుడికాడికి వచ్చాము ఫ్రెండ్స్. చూడండి, దగ్గరకు వచ్చాము. ఈరోజు ట్రాఫిక్ బాగుంది. అమ్మవారి దర్శనం అయిపోయింది. కిందకి వస్తున్నాము.
పైకి ఫోన్ అయితే తీసుకెళ్ళనివ్వలేదు, కిందకి వచ్చాము. దర్శనం అయిపోయింది, కిందకు వచ్చాము ఫ్రెండ్స్. చూడండి జనం ఎంతమంది ఉన్నారు. చలివేందర్లో ఎక్కడికక్కడ చల్లటి మంచినీళ్ళు అన్నీ ఇస్తున్నారు. పక్కనే చీరలు కూడా అమ్ముతున్నారు ఫ్రెండ్స్. చూడండి పైనుండి చూస్తే కృష్ణానది అన్నీ ఎంత బాగా కానొస్తున్నాయో. చాలామంది నడవలేని వాళ్ళు ఇసుమంటి బళ్ళు బుక్ చేసుకొని వెళ్తున్నారు పైకి. మేమైతే ఫ్రీగానే వెళ్ళొచ్చాం ఫ్రెండ్స్. బాగానే ఉంది. 2 సంవత్సరాలు అవుతుంది అమ్మవారి గుడికి రాక, ఈరోజే వచ్చాము. ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ప్రసాదాలు ఇస్తున్నారు. పులిహార ప్యాకెట్ 10 రూపాయలంట. పులిహార లడ్లు తీసుకున్నాము. జనమందరూ లైన్లో నించొని తీసుకుంటున్నారు. ఈ ప్రసాదాల కాడే 1/2 గంట పట్టింది ఫ్రెండ్స్. జనం బాగున్నారు. లైన్లో టోకెన్లు తీసుకోవాలి ఫస్ట్, ఆ తర్వాత మనకి ఇక్కడ ఇస్తారు. పులిహారం 4 ప్యాకెట్లు తీసుకున్నాం ఫ్రెండ్స్. పులిహారం అయితే చాలా బాగుంది. ఇంకా తినలేదు, చాలామంది తింటున్నారు. ఇక్కడే ప్రసాదం. పైన భోజనాలు కూడా పెడుతున్నారు ఫ్రెండ్స్. మాకైతే అంత టైం లేదు, పైకి వెళ్ళలేదు, మేము కిందకి వచ్చాము. చూడండి కృష్ణానది ఎంత బాగా కానొస్తుందో. ఈసారి వచ్చినప్పుడు కృష్ణానదిలో ఈత వేయాలి ఫ్రెండ్స్. మా పిల్లలు మేము అందరం కలిసి కృష్ణానదిలో స్నానం చేయాలి. ఇప్పుడైతే ఇంటికాడే తలస్నానం చేసి వచ్చాము. ఈసారి బట్టలు అవి తీసుకొని వచ్చి ఇక్కడ స్నానం అయి చేస్తాం ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ అందరూ స్నానాలు చేస్తారు. అమ్మవారి గుడి ఇక్కడికి వచ్చాము మేము. బుజ్జి చూడండి నీళ్ళలో ఆటలాడుతుంది. హాయ్ చెప్పు బుజ్జి. లోనికి పోకూడదు, లోనికి పోమ్మ పడతారు. బట్టలు ఫ్రెండ్స్, లేకపోతే నేను కూడా స్నానం చేసేదాన్ని. అమ్మవారి గుడికి వెళ్ళాము, దర్శనం కూడా అయిపోయింది. అందరూ చూడండి, భయం కూడా లేదు ఎవరికి. బుజ్జి రా. అందరూ ఈతలు వేస్తున్నారు చూడండి. అది పక్క పడవలు కూడా ఉన్నాయి. వద్దు, వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇంటికి. ఎండ చూడండి మామూలుగా లేదు. భోజనాలు కూడా పెడుతున్నారు గుళ్ళో, మేమైతే తినలేదు. మా రేణుకాదేవి ఇంటికాడే ఉంది, వదిలిపెట్టి వచ్చాము. చెట్ల కింద చల్లగా ఉంది ఫ్రెండ్స్. అందరూ ఇక్కడే గుండు చేయించుకొని అమ్మవారి కాడికి వెళ్తారు. బుజ్జి చిట్టి దండం పెట్టుకుంటారు. చూడండి ఇక్కడ సాంబశివుడు బొమ్మ ఉంది ఫ్రెండ్స్. గుడి చిన్న గుడి. ఈ బుజ్జి దండం పెట్టుకో. కృష్ణుడు బొమ్మ చూడండి. ఇక్కడ దుర్గమ్మ అమ్మవారు ఉన్నారు చూడండి. బుజ్జి అదిగో ప్రసాదం తీసుకుంటా. అడ్డుకాయ తీసుకో దేవుడి కాడి. తీసుకో, ఏం కాదులే. మా బుజ్జికి ఆకలి అవుతుందంట, దేవుడి కాడ అట్టిపళ్ళు తీసుకుంది ఫ్రెండ్స్. అమ్మవారికి
అందరూ ఇక్కడ ఫ్రెండ్స్ గుండెలో చేయించుకుంటారు. అమ్మవారి దర్శనం అంతా అయిపోయింది ఫ్రెండ్స్. ఇంటికి వెళ్తున్నాము. అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.